చంద్రం అక్రమ రవాణాపై పోలీసులు కుపాదం మోపారు. గురపగారిపల్లి గ్రామం కోనేటివాండ్లపల్లి సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో తమిళనాడుకు చెందిన 3 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4,62,000 విలువైన 13 ఎర్రచందనం దొంగలతో పాటు 3 కార్లు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎవరున్నారనే కోణం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం కోనేటివాండ్లపల్లి విలేజ్ దగ్గర గురు రెడ్ శాండర్స్ ఎర్రచందనం ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. దాంతో పాటుగా 3 వెహికల్స్, 3 కార్లు, ఒకటి ఇన్నోవా, ఇంకా 2 కార్లు, అలాగే యూనికార్న్ బైక్, అదేవిధంగా 231 కేజీ అంటే 231 కేజీస్ 13 లాక్స్ 13 రెడ్ శాండర్స్ లాక్స్ సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ వచ్చేసి 4,62,000 4,62,000. సో ఈ 3 ముద్దాయిలు వచ్చేసి తమిళనాడుకి చెందిన వాళ్ళు. వీళ్ళ నుంచి ఇంకా వీళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎవరికి ఇది సప్లై చేస్తారు ఈ రెడ్ శాండర్స్ని, అండ్ వీళ్ళని ఎవరు అపాయింట్ చేసుకున్నారో అది అంతా మనము ఎంక్వైరీ నడుస్తుంది. సో ఇలాంటి రెడ్ శాండర్స్ అఫెండర్స్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆపరేషన్లో మన సొండుపల్లి సర్కిల్ సిఐ గారు ఏపీ మస్తాన్ గారు, అలాగే వీరబల్లి ఎస్ఐ సుష్మిత, తుండుపల్లి ఎస్ఐ ఎంకేఎస్ హుసేన్, అలాగే మన సిబ్బంది అందరూ కూడా RSTF రెడ్ శాండల్స్ టాస్క్ ఫోర్స్ కడప సిబ్బంది, అలాగే మన సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు.